ఓం శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో వృషభ రాశి వారికి మరొక 24 గంటల్లోనే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది. 2025 చివరి వరకు మిమ్మల్ని ఆపేవారే లేరు. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, 2025 చివరి వరకు కూడా మీరు జీవితంలో ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కొనాలి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి జీవితం, పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుందో క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతోనే మరొక 24 గంటల్లోనే మీ లైఫ్ చేంజింగ్ పాయింట్ అయితే రాబోతుంది. 2025 చివరి వరకు కూడా మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని రీతిలో సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి జరుగుతుంది. మీకు గ్రహబలం ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ఖచ్చితంగా మంచి జరగబోతోంది. కళ్ళలో కూడా ఊహించిన మార్పులు చూస్తారు. ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు రాబడతారు. మీ రంగాల్లో అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శ్రీ ఆంజనేయుని ఆరాధన శుభదాయకం. దశమ రాశిలో చంద్రగ్రహణం శుభప్రదం. వ్యాపారంలో లాభాలనేవి అధికంగా కనిపిస్తున్నాయి. మీరు కనుక తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరిగి లాభాలు అనేవి గణనంగా అందుతాయి. మీకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు ముందుకు సాగితే మంచి విజయం పొందుతారు. ఆర్థిక విజయాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు, ప్రశంసలు వస్తాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అనుభవంతో వాటిని మీరు అధిగమిస్తారు. బంధువుల సహాయం మీకు లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందండి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం వ్యాపార పరంగా చక్కటి లాభాలు అయితే కలిగి ఉంటారు. ఈ ఏడాది వీరికి విద్యారంగంలో కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. గురుడి ప్రభావంతో విద్యార్థులు కూడా చదువులో బాగా రాణిస్తారు. గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూలమైన శక్తి స్థాయిని మరింతగా పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మరింత మెరుగ్గా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో చక్కటి ఘన విజయాలు, మంచి ఫలితాలు చూస్తారని చెప్పాలి. ఈ 2025 మిథునంలోకి గురుడు ప్రవేశించడంతో వృషభ రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో గురుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటుందండి. మీరు శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ యొక్క జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా చూస్తారు. ఈ ఏడాది గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం కూడా మీ జీవితంలో అధికంగానే ఉంటుందండి. మరొక వైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే మీరు ప్రేమ పట్ల చాలా అంకిత భావంతో ఉంటే మీకు మేలు జరుగుతుంది.
ఈ రాశి వారికి మరొక 24 గంటల్లోనే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. కల్లో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయి. మీరు ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే అధికంగానే ఉంటుంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు ఘన విజయాన్ని పొందుతారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వృషభ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టంగా కూడా మనం భావించవచ్చు అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది. అంతేకాదు వీరు చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం కూడా చేకూరుతుంది. ఇక ధన సంపాదన విషయంలో అంటారా, వీరు చాలా అదృష్టవంతులండి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రంలో, సుగంధ ద్రవ్యంలో, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలిగి ఉంటారు. మంచి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి కూడా కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరు చాలా వరకు ఇతరుల మాటలు అసలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు వీరు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా బాగా లాభిస్తాయని చెప్పాలి. ఈ వృషభ రాశి జాతకులు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.